శ్రీనుబాబు గారు కరెక్ట్గా హ్యాండ్ ఇస్తారు. టక్కున వెళ్ళిపోయి వైసీపీ కండువాగా కప్పుకున్నారు. శ్రీనుబాబు గారిని ఎప్పుడు నమ్మకండి, కిరణ్ గారు వీడియోలు చేయకండి, సపోర్ట్ ఇవ్వకండి అంటున్నారు. ఏంటి సార్? నేను ఏ డెసిషన్ తీసుకున్నా ఏది నా సొంతంగా ఏది తీసుకోలేదు. కిరణ్ టీవీకే రివీల్ చేయాలి మీరు. డెఫినెట్గా ఆ 3 కుటుంబాలు ఏవి, ఎన్ని దారుణాలు చేస్తే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా వలస రాజకీయ నాయకులు ఉత్తరాంధ్రకే వలస వచ్చి ఎప్పుడు చూసినా ఆధిపత్యం వాళ్ళదే ఉంటుంది. ఇక్కడ దోచేసుకుంటున్నారు. పాలకులు వాళ్లే, దోపిడీదారులు వాళ్లే. ఈ వలస రాజకీయ పక్షులు వాళ్ళు వస్తారు, ఎంపీగా 5 సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు. ఉద్యోగం చేసి అక్కడ సంపాదించుకొని ఈ యొక్క అడుగులు ఇటువైపు పడుతున్నాయి. డెఫినెట్గా నేను ముందే ఓటమి ఫిక్స్. ఏదైనా సరే ఆయన మళ్ళీ మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించలేదు సార్. ఎంత బాధ అయినా సరే నేనే భరించి ఇంట్లో ఉన్నాను. కానీ ఇది అందరి పెద్దలకి తెలుసు సార్. పవన్ కళ్యాణ్ గారిని మీరు దగ్గరగా చూశారు కదా, ఏంటి సార్ మీరు అబ్జర్వ్ చేసిన ఆయనలో? ఈ టైప్ ఆఫ్ మనస్తత్వమే అయింది. ఒక 10%, 20% డోంట్ చేయాలి. 90% పవన్ కళ్యాణ్ గారు చాలా మంది సలహాలు ఇస్తుంటారు. పొత్తు ఉండాలి, ఉండకూడదు, లేకపోతే ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎన్ని సీట్లు తీసుకోకూడదు. 2 చేతులు కలిస్తేనే చప్పట వస్తుంది. పొత్తు అనేది ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తుకు అవసరం అంటారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికొస్తాడంటారా? చాలా మంది అంటుంటారు కదా. అప్పటికిప్పటికి పార్టీ చేంజ్ అయింది. అప్దాంతాలు బొక్క బోసాను. మీకు బాగా ఇన్స్పైర్ చేసిన రాజకీయ నాయకుడు ఎవరు సార్? సాధించుకునే విధానంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని ఎలాగ ఎగ్జిక్యూట్ చేయాలనే దాంట్లో, అలాగే ప్రపంచానికి అధినేత అయ్యే ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఎగ్జిక్యూట్ చేసే దానిలో ఆయన ఉన్నారు. మన కళ్యాణ్ గారిని తీసుకుంటే సమాజానికి ఎవరు అవసరం సార్? ఈ 5 చాలా డిప్లొమాటిక్గా చెప్పారు మీరు. తప్పలేదు.